విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలం ఆక్రమణకు గురి కావడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 ఏళ్ల క్రితం స్కూలు ఆట స్థలం విశాలంగా ఉండేదని, ప్రస్తుతం దాదాపు కబ్జాకు గురి కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి కబ్జా నుంచి కాపాడాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇది విజయనగరం జిల్లా రాజాం మండలంలో గల వస్త్ర కాలనీ అండి. నేటికి 35 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇది గ్రామం. ఇక్కడ ఒక 600 కుటుంబాలతో ఇక్కడ నివసిస్తాము. ప్రతి ఒక్కరు జూట్ మిల్ అంటే పనిచేసే వాళ్ళే ఉన్నారు. రోజు 200, 300 తెచ్చుకుంటూ నివసిస్తున్నటువంటి కార్మికులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఇది వరకులో ఒక 150 మంది పిల్లల వరకు ఈ స్కూల్లో పనిచేసేవారు. ఎన్నో స్కూల్ ఎత్తేసినా ఈరోజు ఈ స్కూల్ నడుస్తుందంటే ఇక్కడ అంతా పేదవాళ్ళు కాబట్టి ఇక్కడ ఇప్పటికీ ఒక 30 మంది పిల్లలతో ఈ స్కూల్ రన్ అవుతుంది. ఈ స్థలం మీద చాలామంది బడాబాబులు కన్నుపడ్డది. ఇప్పటికే ఒక ఆయన వచ్చి దాన్ని 8 సెంట్ల వరకు ఆక్రమించాడు. ఇంక ముని స్థలాన్ని కూడా ఆక్రమించేస్తారు. దయచేసి ప్రభుత్వం దీని మీద తక్షణమే చర్య తీసుకొని మాకున్నటువంటి ఈ స్థలాన్ని మాకున్నట్టు చేస్తారని మరి ఈ ఏబిఎన్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. రాజాం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వస్తుపేర కాలనీ మండల ప్రజా పరిషత్ పాఠశాల యొక్క ఆట స్థలం గ్రౌండ్ అనేది ఆక్రమణకు కబ్జాకు గురైంది. దీనిపై సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలి. అప్పుడు 35 సంవత్సరాల క్రిందట ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ ప్రభుత్వ స్థలాన్ని, ఆట స్థలాన్ని పిల్లలు చక్కగా ఆడుకొని పాడుకొని చక్కగా గెంతులేసుకున్నటువంటి ఈ స్థలాన్ని ఆక్రమించడం చాలా అన్యాయమని కాలనీ వాసులు అందరం భావిస్తున్నాం.